ఒరిసుడు పిన్నిసే పిట్టా నడుం చెప్పిసే పట్టుకుంటే పుల్లైసే పెట్టుకుంటా పొక్కిసే మిస్స నా మిస్సమ్మా మిస్స మిస్స మిస్సమ్మా మిస్స నా మిస్సమ్మా మిస్స మిస్స మిస్సమ్మా పొళ్ళగాడు పటాసే ముట్టుకుంటే మటాసే ఇచ్చుకుంటే వతాసే మొగుతుంటే అదుసే జుంబా మేరే జకండా జుంబారే జుంబారే జకండా జుంబా మేరే జకండా జుంబారే జుంబారే జకండా సే 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 ఒప్పులు పిరుసే ఒత్తిడి కోరే కుర్ర వయసే సిన్నదాని షేపు సూపరే అపిలోడి ల్యాప్ టాపురే అందగాడి స్పీడ్ సూపర్ గిడి జోరు ఆటి టంకర్. హాయ్ హలో గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు ఆడాలా మజాకా. భీమవరంలో ఉన్నాం. పశ్చిమ గోదావరి జిల్లాలో అందమైన ప్రపంచం ఈ భీమవరం, అందమైన లొకేషన్ ఈ భీమవరం. ఈ అందమైన ప్రపంచానికి ఈ ఆడాలే ఒక వరం. మా ఆడాల మజాకాకి ఈ ఆడాలే ఒక అద్భుతమైన స్వర్గం. భీమవరంలో శ్రీ విష్ణు ఇంజనీరింగ్ కాలేజ్ ఫర్ ఉమెన్ లో ఉన్నాం. అండ్ ఇంత అందమైన పార్టిసిపెంట్స్ ఉన్నాక ఈ కాలేజ్ అందం గురించి చెప్పక్కర్లేదు, అర్థమైపోతుంది. సో ఒక్కసారి గట్టిగా చెప్పండి కాలేజ్. రైట్, పేర్లు తెలుసుకుందాం. సబిహా. వావ్, నైస్ నేమ్. అస్సలాము అలైకుం. వాలేకుం అస్సలాం. మీ పేరండి? భవాని. భవాని. మీ ఇద్దరు ఏమవుతారు? జిగిరి దోస్త్. జిగిరి దోస్త్. జిగిరి. మీరేం చదువుకుంటున్నారు? థర్డ్ ఇయర్. బీటెక్. మీరేం చదువుకుంటున్నారు? సెకండ్ ఇయర్. వెల్కమ్ టు ది షో. మీ పేరండి? మాన్సా. ఏం చదువుకుంటున్నారు? సిఎస్సి థర్డ్ ఇయర్. అప్పుడు అట్లే అంతే చదువుకున్నారు, ఇప్పుడు అంతే చదువుకున్నారు. ఫెయిల్ అయిపోయి మళ్ళీ చదువుకుంటున్నారు. ఫెయిల్ అయిపోయి మళ్ళీ చదువుకుంటున్నారు. ఎంతైనా మనం ఒకటే కదా. మేము ఎన్నో ఏళ్ల నుంచి సెకండ్ ఇయర్ లోనే ఉన్నా. నువ్వన్న థర్డ్ ఇయర్కి వెళ్ళావు అన్న. మీరండి? ఐఎమ్ మహతి. మహతి. థ్యాంక్ యూ సో మచ్ మహతి. టైం అయిపోతుండే నాకు లిఫ్ట్ ఎవరు ఇవ్వట్లేదు. కరెక్ట్ టైం లో దేవతలాగా ఆదుకున్నావు మహతి. థ్యాంక్ యూ సో మచ్. ఏం చదువుకుంటున్నావు ఇక్కడ? సెకండ్ ఇయర్ సిఎస్సి. ఓకే, మీ ఇద్దరు ఏమవుతారు? కజిన్స్. ఓ కజిన్స్. వా, వెరీ గుడ్. ఫస్ట్ పరిచయాలు. జోక్ గానీ డైలాగ్ గానీ ఆట పాట మీ ఇష్టం, ఎలా ఎంటర్టైన్ చేస్తారో చూద్దాం. డాన్స్. డాన్సా? వద్దు, డైలాగ్ చెప్పు. 6 నేసుకొచ్చి 600 ఇల్లు నమ్ముకునే ఈ పెద్ద ఆయన్నే భయపెడదామంటే మీరెలా నమ్మారా? 20 ఏళ్ళకు ముందు ఒక లెక్క, ఇప్పుడు ఒక లెక్క. ఆడికి కొడుకొచ్చాడని చెప్పు. ఇది ఆడోళ్ళ షో కదా, కొడుకు ఎందుకు వచ్చిండు? అమ్మా ఇది ఆడోళ్ళ షో అమ్మా. ఎంత లంగ జగట్ వేసుకొస్తా నువ్వు ఆడదాన్ని అయిపోతావా? బాబు వెళ్ళండి. ఆడవాళ్ళకే కదా కొడుకు పుట్టింది. నాన్ సింగ్ బాపత ఆయనేమో కొడుకొచ్చాడు అంటుంది. నీ గురించి చెప్తుంది. నేను వచ్చానా? అమ్మా మమ్మీ, ఇన్నేళ్ళు ఎక్కడ పోయినావు మమ్మీ? చిన్నప్పుడు నన్ను తిరునాళ్ళలో వదిలేసావు మమ్మీ. వేరే డాడీ చూసుకోవడానికి వెళ్ళాను బాబు. వేరే డాడీని చూసుకొని. మా మమ్మీ చాలా ఫాస్ట్ లే. నాన్న నువ్వేం చేస్తున్నావు? డైలాగ్ చెప్తా. నువ్వు అందంగా నవ్వురాదు చాలా మాకు. చెయ్యి నాన్న. ఓయ్ ఏంటి అలా గుద్దేసి వెళ్ళిపోతున్నావు? ఒకసారి గుద్దితే కొమ్ములు వస్తాయి తెలుసా? అంతే, అయిపోయింది. నాన్న నువ్వేం చేస్తున్నా? డైలాగా? బాలేబాబుకి డైలాగ్ చెప్పు, నీకు సెట్ అవుతుంది. తొడగొట్టు చిన్న. నాది కాదమ్మా, తొడగొట్టే నా తొడ చూసిందా? రెడీ, యాక్షన్. ఫ్లూటు జింక ముందు, సింహం ముందు కాదు. నన్ను సింహం కింద లెక్క చేసింది మమ్మీ. కామెడీ చేస్తుంది బాబు. రవి మనం మాట్లాడుకుందాం. కుళ్ళు పోతలు. ఇట్రా. ఏరా నీకు అసలు మమ్మీ ఇక్కడ కూర్చో. నన్ను ఎత్తుకో. గౌడి గేదెలో పెరిగావు, నిన్నేంటి ఎత్తుకునేది నుంచి అక్కడ. ఇవన్నీ పక్కన పెట్టేద్దాం. ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేద్దాం. నువ్వేం మాట్లాడవా? మాట్లాడుతున్నాను వద్దు, అట్లా ఉండు. ఫస్ట్ రౌండ్ ఆడవారి మాటలకు అర్థాలే. నైన్టీ సెకండ్స్ మీకు సినిమా స్టోరీ చెప్పండి. మీ ఇష్టం, మీ క్రియేటివిటీ. ఎవరైతే బాగా చెప్తారో వాళ్ళకే గిఫ్ట్ ఇస్తా. ఓకేనా? ఫస్ట్ మా డార్లింగ్ స్టార్ట్ చేద్దాం. రెడీ, లవ్ స్టోరీ. యాక్షన్. ఓపెన్ చేస్తే జూమ్ ద కెమెరా.
పచ్చని పొలాలు, కొబ్బరి చెట్లు, సుడిగాలిలోంచి వచ్చిన దేవకన్య, అదే హీరోయిన్. వావ్. అదే ఎడ్ల బండి మీద వచ్చిన రవి. హై 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 చీ, పక్కల్లో. హై. చివరికి అదే పనిలే. వెళ్తూ వెళ్తూ ఉండగా ఎడ్లు ఆగిపోయినాయి. రవి ఏంటి ఇలా ఆగిపోయినాయి అని సడన్ గా పచ్చని పొలాల్లోకి చూస్తే హీరోయిన్. నెక్స్ట్ హీరో హీరోయిన్ కలుస్తారు. నీ పేరేంటి అని అడుగుతాడు రవి. అడగగానే నేను ఇలాగా దేవకన్యని, నా పేరు సబియా. మరి ఎక్కడి నుంచి వస్తున్నావు అంటే యమలోకం నుంచి వస్తున్నాను అని అంటాడు. యమలోకం. స్వర్గలోకం విన్నాం కదా, యమలోకం నుంచి హీరోయిన్ రావడం అది ట్విస్ట్. అదేంటి నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను కానీ నేను యమలోకంకి రాకూడదు అనుకుంటున్నాను అంటాడు రవి. అలా కాదు, ఇప్పుడే కదా నన్ను ప్రపోజ్ చేసావు, పైన యమలోకంలో ప్రపోజ్ చేస్తే పెళ్లి చేసేసుకోవాలి అంటాడు. అక్కడ నుంచి ఏమైతుందో సబియా చెప్తుంది. అక్కడ నువ్వేం చేస్తావు యమలోకంలో అని అడుగుతాడు. అడిగితే ఏం చెప్తుంది? వేడి వేడి నూనెలో వేయిస్తారు, శూలాల మీద కూర్చోపెడతారు అని చెప్తారు. చెప్తే ఎవరిని కూర్చోపెడతారంటే రవి లాంటి పాపుల్ని అని చెప్తారు. అది కూడా తినే అనుకుని తినేస్తాడు. క్రిమి భోజనం, కుంభీ పాకం, సోలం మీద కూర్చోబెట్టేస్తాడు. మమ్మీ నొప్పెడుతుంది. నీకు అదే కరెక్ట్ లేరా? ఇలాంటివన్నీ జరిగాక నేను ఇంకా అలా రాలేను అని చెప్పేసి వెళ్ళిపోతాడు అనమాట. అయిపోయింది, హ్యాపీ ఎండింగ్. బా, ఎంత ఇన్ఫర్మేషన్ ఉంది, ఎన్ని ట్విస్టులు ఉన్నాయి సినిమాలో. ఎంత అద్భుతమైన స్టోరీ చెప్పారు. టైటిల్ ఏంటి? భూలోక వీరుడు యమలోక సుందరి. బాగా సెట్ అయింది. ఇప్పుడు మీరు ఫారెస్ట్ చెప్పు మమ్మీ. ఓపెన్ చేస్తే దట్టమైన అడవులు, ఆ అడవుల్లో భయంకరమైన ఇల్లు, ఇలానే నక్క అరుపులు. ఆ బంగళా డోర్ ఓపెన్ చేస్తే దాంట్లో శవపీఠిక, ఆ శవపీఠికలోంచి నీళ్ళలాంటి దరిద్రపు కాకుండా అందమైన అమ్మాయి బయటకు వచ్చింది. తెల్లగా ఉంది, చాలా అందంగా ఉంది, ఇంత పొడుగు హెయిర్ ఉంది. తీరా చూస్తే అదొక డ్రాకులా. కట్ చేస్తే బాహుబలి సినిమా చూసి ఊపించుకుంటూ వస్తున్న మా రవిగాడు ఎదురుకుండా ఆ డ్రాకులా నడుచుకుంటూ వస్తుంది. రవిని చూసి తినేద్దామని ఆకలితో ఉన్న అది అనుకుంటుంది. తీరా చూసి వచ్చాక అందం చూసి పడిపోయి తినడం కాదు ఆడళ్ళ మజాక అనే షో చేద్దాం అనుకుంటుంది. కట్ చేస్తే విలన్ ఎంట్రీ. నిన్ను కాదురా, విలన్ ఎంట్రీ. అదే శవపీఠికలో ఇంచి మరో అద్భుతమైన అమ్మాయి పైకొచ్చింది. ఈ రవిగాడు చూసి ఆహా ఇద్దరు దొరికారే అని అనుకున్నాడు, కానీ ఆ ఇద్దరు దెయ్యాలే. దాంతో శుభం గడపడు. మీరు బాగా చెప్పారు, మీరు హారర్ స్టోరీ, మీరు లవ్ స్టోరీ. బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. లవ్ స్టోరీ నచ్చిందా, హారర్ స్టోరీ నచ్చిందా జనాలకి? హారర్ స్టోరీ. లవ్ స్టోరీకి హారర్ స్టోరీకి ఈక్వల్ ఓట్స్ వచ్చాయి, కానీ ఒక్కరు మాత్రం కొంచెం ఇంట్రెస్టింగ్ గా చెప్పారు. ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్స్ 3 జార్ మిక్సర్ ఎవరికి వెళ్తుందంటే అద్భుతంగా స్టోరీ చెప్పినందుకు కంగ్రాచులేషన్. సూపర్. ఫస్ట్ రౌండ్ లో బాగా పర్ఫార్మ్ చేశారు రెండు టీమ్స్. ఇప్పుడు మా ఆడియన్స్ తో ఆడే రౌండ్. లెట్స్ స్టార్ట్. కలర్ఫుల్ చిలక. మీరు ఇక్కడ నుంచి ఒక ఇద్దరిని సెలెక్ట్ చేసుకోండి. ఫుల్ టాలెంటెడ్, ఏ టాస్క్ ఇచ్చినా చేస్తారు అనిపిస్తే మాత్రం సెలెక్ట్ చేసుకోండి. ఆ నలుగురికి నేను టాస్క్ ఇస్తా. బాగా చేసి నన్ను ఇంప్రెస్ చేస్తే నేను గిఫ్ట్ ఇచ్చేస్తా. ఆల్రైట్, సెలెక్షన్ స్టార్ట్. ఆల్రైట్, సో ఇక్కడ నుంచి ఇద్దరు రెడీగా ఉన్నారు. రెడీయా? ఫస్ట్ పేర్లు తెలుసుకుందాం. వాట్స్ యువర్ నేమ్? సునంద. అఫ్రీన్. లక్ష్మి గారు. శిరీష. రైట్, నలుగురు వచ్చేసారు. ఫస్ట్ అయితే టీమ్ పేర్లు. మాది గునుపుడి టీం. గునుపుడి టీం అంటే ఏంటి? గునుపుడి అంటే ఇక్కడ భీమవరంలో ఫేమస్ ప్లేస్ అది. వెరీ గుడ్. అండ్ మీ టీం? రామ్నగర్ టీం. హైదరాబాద్ లో ఫేమస్. భీమవరంలో ఫేమస్ ఏరియా, హైదరాబాద్ లో ఫేమస్ ఏరియా. వెరీ గుడ్. ఫస్ట్ అయితే వాక్ స్టార్ట్ చేద్దాం. ఓకేనా? మ్యూజిక్.
ఇద్దరు కవల పిల్లలు అట్టా అని దూసుకుంటే అట్టా వచ్చారు. మంచిగా స్ట్రైట్ గా నడవచ్చు కదమ్మా. వంకర నడకన్నా వీళ్ళు చాలా నయం లేరా? నేను అట్లా ఎందుకు నడుస్తా మమ్మీ? ఇట్లా నడుస్తావులే చెప్పు. నేను చక్కగా నడుస్తా మమ్మీ. వీళ్ళిద్దరు చిన్నప్పటి నుంచి వస్తున్నా నాకు తెలియదు ఎలా నడుస్తావో. మా మమ్మీ గునుపుడి టీం అయిపోయింది. ఇప్పుడు మా రామ్ నగర్, మా హైదరాబాద్. రెడీ మ్యూజిక్. ఉత్తరం ఉప్పు మీదుండే, దక్షిణం తంచి కొట్టిండే, తూర్పు తుగ్గురే పిండే, పడమర పక్క వేసి పైకి 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 రమ్మందే. వాస్తు బాగుండే, బేబీ వాస్తు బాగుండే, కాస్త 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 దోస్తు కమ్మందే. వీడికొచ్చి సడన్ గా ఇస్తాను నేను. మాకు ముందు చూపు కాదు వెనక చూపు కూడా ఉంది మమ్మీ. అన్ని చూపులు చూడటం కాదు, ముందు ఎదురుగుండా చూస్తున్నాడు చాలు. మళ్ళీ వేసింది దేవుడా. ఇప్పుడు అసలైన టాస్క్ ఏంటంటే జనరల్ గా వంట ప్రోగ్రామ్. ఒక వంట పేరు చెప్తారు, దాని తర్వాత దీనికి ఇవి కావాలి, దాని తర్వాత వంట చేస్తారు, ఇగో రెడీ అని అంటారు. ఇప్పుడు ఒక క్రైమ్ రిపోర్టర్ వంట ప్రోగ్రామ్ చేస్తే ఎలా ఉంటుంది? రైట్, మీ ఫేవరెట్ డిషెస్ నాకు చెప్పండి, కానీ క్రైమ్ రిపోర్టర్ రేంజ్ లో చెప్పాలి, భయపెట్టుకుంటూ. ఓకేనా? అర్థమైపోయింది కదా? ఎవరు స్టార్ట్ చేస్తారు? మీరా? మేమే స్టార్ట్ చేస్తాం. ఎవరు? ఓకే వచ్చే స్టార్ట్. మీరు చూస్తున్నారు అభిరుచి ప్రోగ్రామ్. ఇందులో మనం ఈ రోజు నేర్చుకోవాల్సింది ఏంటంటే చికెన్ కర్రీ. ముందు తలతల మెరుస్తున్న చికెన్ ని తీసుకుని దేంట్లో తోముతావు చికెన్ ని? సర్ఫ్లనా ఏరియలనా? వాటర్ లో ముంచి దాన్ని ఇలా లేపాలి. లేపి తలతల మర్డర్ చేసే కత్తితో దాన్ని 4 ముక్కలు కసకస నరకాలి. నరికిన తర్వాత బౌల్లో తీసుకుని మిర్చి నూరి దానికి పట్టించాలి. పట్టించిన తర్వాత స్టవ్ వెలిగించాలి. స్టవ్ వెలిగించిన తర్వాత వాటర్ వేసి ఆ చికెన్ ని ఉప్పు వేసి ఉడికించాలి. అంతే, రెడీ అయిపోయింది మన తలతల్లాడే చికెన్. వెరీ గుడ్. చికెన్ కర్రీ వేసింది క్రైమ్ రిపోర్టర్ ఏం లో. ఇప్పుడు అమ్మన్న తర్వాత అంత తెల్లగా ఉందంటే రెడీ రామా. ఇప్పుడు మీరు నేర్చుకోబోతున్నారు వంకాయ కూర. మీకు ఎవరికి తెలియదు కదా, రవికి తెలుసు. వంకాయ కూర. ఇప్పుడు మీరు తీసుకోవాలి గుండ్రంగా ఉన్న వంకాయ. తీసుకున్నాక భయపడకూడదు, తీసుకున్న దాన్ని కట్ చేయాలి. కట్ చేసాక అలా వదలకూడదు, విడిలా నల్లగా అయిపోతుంది. సో వాటర్ వేసుకోవాలన్నమాట. వాటర్ లో కొంచెం ఉప్పు వేయాలి. వాటర్ లో కొంచెం ఉప్పా? ఉప్పు వేసాక ఈ వంకాయలు ఏం చేయాలి మమ్మీ? వంకాయ అలాగే ఉంచాలి. అలా ఉంచాలనా? ఇప్పుడు ఉల్లిపాయ కూడా తీసుకోవాలి, దాన్ని నరకాలి బాగా. అలాగా సేమ్ ఉల్లిపాయ పట్ట నరికే అమ్మ సగం ఐదులో వదులుతుంది మమ్మీ. ఇప్పుడు నరికేసాక ఒక ప్యాన్ పెట్టాలి. పెట్టాక దాంట్లో ఉల్లిపాయలు వేసేయాలి. దాని తర్వాత వంకాయలు వేసేయాలి, ఉప్పు వేయాలి, కారం అన్ని కూడా వేసి నువ్వు కూడా ఓకే. అంతే అయిపోయింది. ఏందది? కూర. ఓకే. అప్పుడప్పుడు బెడ్స్ కొడుతుంటది రామ్నగర్ కూడా. ఏం చేయాలి మేడం? ఆల్ ది బెస్ట్. రెడీ యాక్షన్. ఇప్పుడు రవి లాంటి ఒక అబ్బాయి నడుచుకుంటూ వెళ్తున్నాడు. తీరా చూస్తే కిచెన్. అలా చూస్తున్నాడు, ఆలోచిస్తున్నాడు ఏం చేయడానికి అంటే పొటాటో కర్రీ. అది ఎలా చేశాడంటే ఫస్ట్ పొటాటోస్ తీసుకొని దాని తొక్క బాగా తీసాడు. అవి నల్లగా అయిపోతున్నాయని చెప్పి వాటర్ లో వేసాడు. నెక్స్ట్ ఏంటో చూద్దాం, అంతవరకు బ్రేక్. ఇప్పుడు ప్యాన్ పెట్టాడు. నెక్స్ట్ ఆయిల్, కారం, దాని తర్వాత ఉప్పు. అందులో నేను కూర్చోవాలనా? ఉల్లిపాయలు బాగా వేగాక క్రైమ్ అందులో వేసాడు పొటాటోస్. అంతే, కూర రెడీ. దా మమ్మీ. లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్, ఆల్ ది బెస్ట్ అమ్మా. వీళ్ళు ముగ్గురు సల్లబెట్టారు. క్రైమ్ రిపోర్టర్ ఏ రేంజ్ లో చెప్తాడో ఆ రేంజ్ లో చెప్పాలి. ఓకే యాక్షన్. వెల్కమ్ టు తింటే వంట కడుపులో మంట ప్రోగ్రామ్. సరసర మరుగుతున్న నూనె, బాగా తరిగిన సన్నగా తరిగిన ఉల్లిపాయలు, అవి వేగాలి, బాగా బాగా వేగాలి. ఎంత బాగా వేగాలంటే నల్లగా వేగాలి. వేగాయా? అందులో కొంచెం కారం, ఉప్పు, మసాలా కావాల్సినవన్నీ వేయండి. వేశారు కదూ, మరి ఇది ఉడుకుతుందా? ఏమవుతుందో
చూడండి ఇప్పుడు ఏమైందో ఈ వంట చూద్దాం. వావ్, చాలా బాగుంది. ఎంత బాగుందంటే అమ్మా, ఇప్పుడు ఈ వంటను తీసుకెళ్ళి రవికి పెడతా, ఎలా ఉందో చెప్తాడు. ఈ నలుగురిలో ఎవరు అద్భుతంగా చేశారంటే ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ వారి గిఫ్ట్ వెళ్తుంది ఇవాళ ఎవరికంటే ఫ్రైయింగ్ పాన్ గోస్ టు కంగ్రాచులేషన్. భీమవరంలో ఆడాల మజాకా రెడీ ఫర్ ది థర్డ్ అండ్ ఫైనల్ రౌండ్. మా పార్టిసిపెంట్స్ రెడీ ఉన్నారు. లెట్స్ స్టార్ట్. సూపర్ మచ్చి. సూపర్ మచ్చి గేమ్ రెడీగా ఉంది. చాలా ఇంట్రెస్టింగ్ గేమ్. 2 గ్లౌజ్ ఇస్తాం. ఇద్దరు ఉన్నారు కదా, గ్లౌజులు పెట్టేసుకోండి. టెంకాయ వర్సెస్ టెంకాయ ఇలా బట్టి పాట్ మన పగల కొట్టండి. ఓకేనా? నీళ్లు కింద పడకుండా దీంట్లో పడేలాగా చూడండి. ఆ విరిగిన టెంకాయలు ఏవైతుంటాయో తీసుకెళ్లి ఆ బుట్టలో వేయండి. నేను చిప్పలన్నీ లెక్క పెడతా. అలవాటేగా, చిప్పలన్నీ లెక్క పెడతా. ఎవరైతే ఎక్కువ చిప్పలు అందులో బుట్టలు వేస్తారో వాళ్ళే విన్నర్. ఫస్ట్ రౌండ్ మీరు అద్భుతంగా ఆడి గిఫ్ట్ గెలుచుకున్నారు కాబట్టి మీతోనే స్టార్ట్ చేద్దాం. రెడీ? వచ్చేయండి. రెడీ? 3, 2, 1 గో. పగలగొట్టండి. పగలాలే. ದುಬಾಯಲ್ಲಿ ಸೆಂಟೆ ತೆಚ್ಚ, ಜಪಾನ್ನಲ್ಲಿ ಪೌಡರು ತೆಚ್ಚ, ಮಲೇಷಿಯಾ ಮೊತ್ತಂ ತಿರುಗಿ ಮಲ್ಲೆಪುಲು ಕೊಚ್ಚ చైనా సిల్క్ పంచే తెచ్చా, సింగపూర్ వాచి తెచ్చా, రంగూన్ వెళ్ళి రంగు రంగు కళ్ళ జోడు తీసుకొచ్చా ఉంగరాలే తెచ్చా, పట్టుకు ఫెవికాల్ కా చూడే. ముస్తాబు ముట్టుకున్నదే ఉలమలము నిన్నే చూస్తే దిమ్మ తిరిగే వేరే తీసుకో. దుమ్ముగా దిమ్మ తిరిగే తొందర రాక. టైమా. అయ్యో మమ్మీ, యాటిట్యూడ్ మమ్మీ ఇట్లున్నది. వస్తుంది అంటే హీరోయిజమే కాదు, హీరోయినిజం కూడా చూపిద్దాం. అది హీరోయినిజం. ఓ రేల్లో హీరోయినిజం అంటే ఇదని చూపెట్టింది. పాప ఆమెనేమో కొట్టి ఇట్లా చూస్తున్నా వెళ్తుంది, కొడుతూ ఇది వెళ్తుంది. ఎన్ని చిప్పలు? 1, 2, 3, 4, 5, 6, 7, 8 చిప్పలు ఇన్ 1 minute అంటే సూపర్ స్కోర్. అది మీరు 9 కంపల్సరీగా చేయాలి కనీసం ఈ రౌండ్ లో గిఫ్ట్ గెలుచుకోవాలంటే. వచ్చేయండి. ఆల్ ది బెస్ట్. రెడీ? యువర్ టైం స్టార్ట్స్ నౌ. ದುಬಾಯಲ್ಲಿ ಸೆಂಟೆ ತೆಚ್ಚ, ಜಪಾನ್ನಲ್ಲಿ ಪೌಡರು ತೆಚ್ಚ, ಮಲೇಷಿಯಾ ಮೊತ್ತಂ ತಿರುಗಿ మల్లెపూలు కోసుకొచ్చ. చైనా సిల్క్ పంచే తెచ్చా, సింగపూర్ వాచి తెచ్చా, రంగూన్ వెళ్ళి రంగు రంగు కళ్ళ జోడు తీసుకొచ్చా ఉంగరాలే తెచ్చా, పట్టుకు నీకు చెయ్యందించా. ముస్తాబు ముట్టుకున్నదే ఉలమలము నిన్నే చూస్తే దిమ్మ తిరిగే దుమ్ముగా దిమ్మ తిరిగే కమ్మగా దిమ్మ తిరిగే. టైమా. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. మా దగ్గర ఫుల్ కొబ్బరి చట్నీ చూసారు కదా. కొబ్బరి చిప్పలు మా మమ్మీ తర్వాత నేను చిప్ప అంటే అందుకే గెలుచుకుంది మా మమ్మీ. కంగ్రాచులేషన్. అద్భుతంగా ఆడినందుకు ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ వారి 2 ఫ్రైయింగ్ పాన్స్. కంగ్రాచులేషన్. అందరి చేతిలో గిఫ్ట్స్ ఉన్నాయి. భీమవరంలో ఎపిసోడ్ సూపర్ గా ఎంజాయ్ చేశారు. అండ్ ప్రతిరోజు ఈటీవీలో 6 to 6:30 ఇంతే ఎంటర్టైన్మెంట్ తోనే, ఇంతే హంగామాతోనే ప్రతిరోజు మేము ముందుంటారు. రేపు కొత్త ఊరిలో కొత్త ఆడియన్స్ అండ్ కొత్త పార్టిసిపెంట్స్ తో కలుసుకుంటాం. అంటుల్ దెన్ టేక్ కేర్, బై బై, గుడ్ నైట్. కాస్త
క్రీమ్ బిస్కెట్. తెలిసిపోయిందా? అంటే బిస్కెట్లు వేసావా? నాదైతే ఆడకుక్కే, దానికి నెయిల్ పాలిష్ కూడా వేసాను. ఆడకుక్కే, దానికి గోరింటాకు పెట్టా చూసుకో. గోరింటాకు కాదు, అది అక్కడ ఇక్కడ దరిద్రం కాకపోతే కాదు రవి, అది ఆడకుక్క అయినప్పుడు దానికి కూడా అచ్చట ముచ్చట తీర్చాలి కదా. దానికి కూడా ఉంటాయి ఇవన్నీ. తల దించుకునే వంశంలో పుట్టలేదు, తొడగొట్టే వంశంలో పుట్టా. రెడీ? రవి, నేను తల దించుకొని పుట్టలేదురా.